మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆ పిజ్జా కావాలి, ఆ బర్గర్ కావాలి, వాడిచ్చే ఐస్ క్రీమ్ కావాలి అని తిని రోగగ్రస్తులమై భయమై డబ్బులంతా ఈ కంపెనీలకు ఇస్తున్నాం. ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయని ఎవ్వరు మీకు విశ్లేషణ చెప్పకపోవడం వల్ల ఈ అనాహుతం జరుగుతుంది. నేను 20 సంవత్సరాల నుంచి అన్ని చోట్ల చెప్పుకుంటూనే వస్తున్నాను. వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు వివరంగా ఆ పుస్తకంలో రాస్తే ఆదరణ వాళ్ళు ప్రింట్ చేసి మీ అందరికీ ఇస్తున్నారు. పీడిఎఫ్ ఈజ్ ఫ్రీ. మీరు ఒక నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఎవరిది సార్? ఆ నెంబర్ అక్కడ బోర్డు మీద వేస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్కి పీడిఎఫ్ కాపీ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు, ఏ కషాయాలు ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఐబిఎస్కి ఏం కషాయము, నరాల దౌర్బల్యానికి ఏం కషాయము, ఫిట్స్కి ఏమి కషాయము, బ్రెయిన్ ట్యూమర్కి ఏమి కషాయము, గర్భకోశం గడ్డలకి ఏమి కషాయము, ఊబకాయానికి ఏమి కషాయము, సన్నగా ఉన్న వాళ్ళు లావు అయ్యేదానికి ఏమిటి, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయ్యేది ఏమిటి, ఇలాంటివన్నిటినీ వివరంగా ఎప్పుడు ఏ కషాయాలు తాగాలి అని చెప్పి అందులో వివరంగా రాశారు. సో మీరు ఆ పుస్తకం చదివితే చాలు, అన్నీ వివరంగా దొరుకుతాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోగం ఉన్నా కానీ అందులో రాసేశారు. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 15 years. సో మొత్తం దాదాపుగా 60 రకాల సందర్భాలకు, సన్నివేశాలకు కావలసిన కషాయాలు అన్నీ రాసేశారు. ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని 2 రోజులకు ఒకసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకూరలు, 2 రోజులు కూరలు, మళ్ళా సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు. చెప్తాను, పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో ఆర్వో వాటర్తో కడక్కండి. రాగి ప్లేట్ ఉంచిన మట్టి కుండలో ఉన్న నీళ్ళతో కడగండి, స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళు అయితే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు.
ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి. వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి. సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలను తినండి. గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొండనివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు. అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి అండు కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలైంది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇలా 100 కేసులు ఉన్నాయి. అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రిజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు, అండు కొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలు అనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం. ఇంకా బాకీ ఉంది ఏమిటి? మీరందరూ అందులో నడవటం మాత్రమే. అంతే. అందరికీ ఆహ్వానం, ఆరోగ్య రహదారిలో నడవండి అని మా విన్నపంతో మీ అందరికీ వందనాలు. సిరిధాన్యాలు తింటే అరగట్లేదు అని దీనికి 2 కారణాలు ఉన్నాయి. మీరు పొద్దున్న సిరిధాన్యం ఇడ్లీలు తింటే రాత్రి వరకు ఆకలి కాదు. మీరు అనుకుంటున్నారు ఈ బియ్యం తిని 2 గంటలకే ఆకలి అవుతుంది కదా, సో అది బాగా అరుగుతుంది అనుకుంటున్నారు. అలా కాదు. ఇది సిరిధాన్యాలు తింటే మీకు ఎంత కావాలో అంత గ్లూకోజ్ అందుతూ ఉండటం వల్ల మీకు ఆకలి కాదు. అంటే అది జీర్ణం కావట్లేదని కాదు మీకు అర్థం. అందరికీ ప్రాబ్లం అది. అంతేకాకుండా మీరు సిరిధాన్యాల్ని బియ్యంలాగే కుక్కర్లో వేసి పుస్ అని 4 కూగులు కూగించేస్తే రాదనమాట. అది ఉడకదు. రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకోవాలి. కనీసం 3 గంటల నుంచి 6 గంటలు నానబెట్టాలన్నమాట. నానబెట్టి వండితే ఆ ధాన్యం తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటుంది. సిరిధాన్యాలు చిన్న పిల్లలు, 9 నెలల పిల్లలు కూడాను జీర్ణించుకోగలరు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మీరు వంట వండే విధానంలో మార్పు రావాలి. నానబెట్టి వంట చేయాలి. హలో సార్, మేము డయాలసిస్ పేషెంట్. కిడ్నీ ఇన్ఫెక్షన్. హలో, కిడ్నీలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం, క్రియాటినిన్ ఎక్కువ కావటం, డయాలసిస్కి పోవటం ఇలాంటివి. తర్వాత ప్రోటీన్లు ఎక్కువ కారటం, లావుగా ఉండిపోవడం, ముఖంలో వాపు రావటం, ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన రోగాలు. కాలు కూడా ఇంత లావు నీళ్లు ఊరుకోవడం, ఇవన్నీ ఇబ్బందులకి చాలా సరళమైన పద్ధతి
అరికెలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి రూపంలో తాగాలి. మార్చి 9 వారాల్లోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతాయి. దానికి తోడు రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు కషాయం వారం మార్చి తీసుకుంటే 9 వారాల్లో మీకు అంతా బాగవుతుంది. వీక్లో డయాలసిస్ 2 టైమ్స్ మాకు తగ్గిపోతూ వస్తుందమ్మా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 1 సంవత్సరంలో డయాలసిస్ నుంచి దూరం కావచ్చు. థ్యాంక్ యూ సార్. అండుకొర్రలు, బోధకాలు రోగం ఉన్న వాళ్ళు అండుకొర్రలు ఒక 3-4 సంవత్సరాలు తింటే బోధకాలు మెల్లిగా బాగవుతూ వస్తుంది. దానికి తోడు జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, సాదాపాకు ఆకు కషాయం తాగాలి. బోధకాలు ఉన్న వాళ్ళకి అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు 4 ఒక్కొక్క రోజు తినాలి. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ సార్ ఇటుపక్క సార్ చెప్పండి సార్. నా భార్యకి 4 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉన్నదండి. ఆమె ఉదయం పూట సరిగా పండుకోదండి. రాత్రి పూట పడుకున్న తర్వాత మళ్ళా తెల్లవారుజామున లేదండి. ఆ రాత్రి తెల్లవారుజామున అట్లా 2 రోజుల వరకు అలాగనే నిద్రపోతుందండి. లేస్తే తల తిరిగి వెంటనే మళ్ళీ కింద పడిపోతుందండి. ఈవెన్ పక్కన ఉన్న బాత్రూమ్ దగ్గర నుంచి మంచం దగ్గర రావడానికి కానీ తను నడిచే శక్తి లేక చిన్నపిల్లలాగా దొగ్గాడుకుంటూ వచ్చి మంచం మీద పడుకుంటుందండి. లేస్తే మళ్ళీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఎందుకనేది అర్థం కాలేదండి. దీనికి వెర్రి నువ్వుల నూనె 2 వారాలు, నువ్వుల నూనె 2 వారాలు, ఉదయం లేచిన వెంటనే పడిగడుపున తాగించాలి. దానికి తోడు మారేడు ఆకుల కషాయం, బిల్వపత్రం కషాయం అంటారు. మారేడు బిల్వం 2 ఒకటే. గరిక కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం వారం మార్చి తాగించండి. అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా తినిపిస్తే 6 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. 6 వీక్స్ ఆల్ దట్ ఇట్ టేక్స్. 6 నెలల్లో పూర్తిగా బాగవుతుంది. రక్తపు క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, మెదడు క్యాన్సరు, ఎముకల క్యాన్సరు, ఇలా 14 రకాల క్యాన్సర్లు పుస్తకంలో పట్టీలో రాశారు. దాంట్లో ఉన్న ఆహారం కషాయాలు వాడితే 6 వారాల్లోనే తేడా రావటం జరుగుతుంది. 6 నెలల్లో చాలా మటుకు మీకు గుణముఖులు అవుతారు. సార్ నాకు ఒట్టిగో డిజినెస్, తల తిరగడము, మళ్ళీ ఇది ఒకటి ఉంది సార్. ఇది బ్రెయిన్ కొంచెం. సాదాపాకు కషాయము, పసుపు కషాయము, అరటి బోధ కషాయము. తర్వాత ఈ వర్టిగో ఉన్నవాళ్ళు చాలామందికి ఈ తంబాకు అంటే పొగాకు, సిగరెట్లు కానీ ఈ లోపల నోట్లో పెట్టుకోవడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ వర్టిగో ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది కానుగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, రావి ఆకు కషాయం. ఈ 3 కషాయాలని మార్చి తాగాలి. అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. సార్ నమస్కారం సార్. ప్రోస్టేట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు. ఇప్పుడు ఏమైందంటే లంగ్లో క్యాన్సర్ వచ్చింది, రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటారు, అక్కడికి ఆగదు, ప్రోస్టేట్కి వస్తుంది. ప్రోస్టేట్కి తీసుకుంటే ఎముకలకు వస్తుంది. అంటే ఇది క్యాన్సరు ఇక్కడుంది, అక్కడ ఉంది అని కాదు. క్యాన్సర్ మొత్తం దేహంలో ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బయటపడుతుంది అని అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని క్యాన్సర్లకు మూలం ఒకటే. అందువల్ల మీరు పారిజాతము, రావి ఆకు, జామ ఆకు కషాయాలు అన్ని క్యాన్సర్లకు బేస్గా ఉండాలి. ఈ 5 ధాన్యాల్ని 2 రోజులు తినడం మొదలు పెట్టండి. 6 వారాల నుంచి 6 నెలల్లో మీకు గుణముఖుడవడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల్లో పూర్తి క్యాన్సర్ మీ దేహం నుంచి బయటపడిపోతుంది. ఏమీ ఇబ్బందులు ఉండకుండా జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రెంగ్తింగ్ చేసి అదే చెప్పాను కదా, సాదాపాకు, పసుపు కషాయాలన్నీ ఈ నర దౌర్బల్యాలకి జరిగినదానికి. తర్వాత నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగండి. ఐబిఎస్ పుస్తకంలో రాసాము. ఐబిఎస్, క్రాన్స్ డిసీజు, కొల్లైటిస్ ఇవన్నీను లిస్ట్ చేశాము. పుస్తకంలో పట్టీలో ఉంది, గమనించి వాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్.
సార్ పాలు కాకుండా పాల ఉత్పత్తులు పెరుగు మజ్జిగ పాలు లాక్టోబాసిల్లస్ తోడుకు పెరుగుకు వేసుకుంటే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ నిర్నామం అయిపోతాయి ఫర్మెంటేషన్ వల్ల. అంతేకాకుండా మనకు పాలు కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు, అన్ని రోగాలను దూరం చేస్తాయి. నువ్వుల పాలు ఇంకా మంచిది, రాగి పాలు మంచిది. సో మనకు ఒక్క పాలు కాదు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు. పిల్లల రోగాలన్నీ దూరం అయిపోతాయి, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, మెదడు రోగాలు రాకుండా ఉంటాయి. సో మీరు పాలకు పర్యాయం అంటే చాలా పాలు ఉన్నాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, రాగుల పాలు, సజ్జల పాలు, ఇలా 4-5 రకాల పాలు. దానిలో నుంచి పెరుగు కూడా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సార్ నమస్కారం అండి, నా పేరు పూల రమణ సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మాకు రాగిడి భూములు ఎక్కువ సార్. సో ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జొన్నలు పండిస్తుంటాం, జొన్నలు, రాగులు, సద్దలు పండిస్తుంటాం. వాటి గురించి కూడా మీరు కొంచెం దయచేసి వాటి వివరణ కూడా ఇవ్వాలి. పుస్తకంలో రాశారు తటస్థ ధాన్యాలని. ఎందుకు మీరు రాగులు, సజ్జలు, జొన్నలే ఇంకా పెంచుతున్నారంటే కారణం ఇంతే. ఇది చాలా టెక్నికల్ రీజను, ప్రాక్టికల్ రీజను. రాగులు, సజ్జలు, జొన్నలు నగ్న బీజాలు అంటారు. అంటే దానిల మీద కవచం ఉండదు. అంటే దాన్ని మీరు మిషన్కి తీసుకెళ్ళి డీహస్కింగ్ చేయాల్సిన పని లేదు. అందుకే నేను చెప్తే ఎవరు నమ్మరు, మొదలు నమ్ముతూ ఉండలేదు. 20 సంవత్సరాల క్రితం డయాబెటీస్, గ్యాంగ్రీన్, రేపు కాలు కట్ చేయాలని 100 మంది క్యూలో నుంచున్నారు అన్ని హాస్పిటళ్ళల్లోనూ. మల్లేశ్వరంలో యాంపుటేషన్ హాస్పిటల్ ఉంది, రోజుకు 88 మందిని ఒక్కొక్క రూమ్లో కాలు అలా తీసి పడేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ 80 మంది అయితే అక్కడ 160 మందికి తీసేస్తున్నారు. అంటే డయాబెటీస్ వస్తే అక్కడికి ఆగదు. కొందరికి కాలు తీసేయాలి గ్యాంగ్రీన్ అని, కొందరికి కిడ్నీ లేచిపోతుంది డయాలిసిస్, కొందరికి కళ్ళు పోతున్నాయి, కొందరికి మొనకాలు న్యూరోపతి తీసేసి కొత్త కాళ్ళు వేస్తాం రండి అంటున్నారు. అన్నిటికీ కొత్త కాలు, కొత్త కిడ్నీ, కొత్తది ఎక్కడి నుంచి తెస్తున్నారు? పాడైందుకు ఎందుకు ఉంది అని చూడట్లేదు. కాలు తీసేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ కొత్త కాలు పెడతారే, కృతక కాలు పెడతారు, అదొక బిజినెస్. పొద్దున టూత్ పేస్ట్లో నుంచి మొదలు పెడితే కాఫీలు, ఇడ్లీలు, దోశలు, పూరీలు, పుల్కాలు, ఇవన్నీ మీరు నోట్లో వేసుకున్న 100 గ్రాములు బియ్యం పిండి నుంచి 35 గ్రాములు గ్లూకోజు 15 నిమిషాల్లో రక్తంలోకి వచ్చేస్తుంది. 15 minutes, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. గోధుమ పిండి వేసుకుంటే ఇంకా ముందు వచ్చేస్తుంది. 100 గ్రాములు పూరీలు కానీ పుల్కాలు కానీ, డ్రై పుల్కా తింటున్నాం మేము, ఆయిల్ మంచిది కాదు. డ్రై పుల్కా తిన్నా అంతే, నూనె వేసుకొని పుల్కా తిన్నా అంతే 35 గ్రాములు మీ రక్తంలోకి వచ్చేస్తుంది. మొత్తం టిఫిన్ అయ్యే లోపల 45 గ్రాములు కాఫీలు, టీలు అంతా చేరితే 50 గ్రాములు గ్లూకోజ్ పొద్దున 10 గంటలకే మీ దేహంలోకి వచ్చేసింది. 10 గంటలకు ఆఫీస్కి పోతే మళ్ళీ ఒక కాఫీ, అట్లా పోయి కాఫీ తాగొస్తాం, ఇట్లా పోయి టీ తాగొస్తాం. ఇంకా టీలు, కాఫీలు, ఎండాకాలం జ్యూసులు తాగుదాము. ఒక్కొక్క జ్యూస్లో మీకు 50 గ్రాముల నుంచి 100 గ్రాములు చక్కెర వేసి బుర్ర అని తాగొచ్చి ఆహా మంకు మందం అయిపోయింది. రక్తం అంతా చేరి ఆ మందం ప్రవహించకుండా హార్ట్ బీట్ తప్పుతూ ఉంటే, ఓహో హార్ట్ బీట్ తప్పుతుంది, నీ రక్తంలో హార్ట్ బ్లాక్స్ అవుతున్నాయి, రక్తం మందం అయిపోయింది, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకుంటూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు. అరే ఆ చక్కెర నోట్లో పోకుండా చూసుకోరా నాయన, అది మందం అవుతుంది. ఇప్పుడు చక్కెర నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు వేడి చేస్తే ఏమవుతుంది? పాకం అవుతుంది. మీ దేహం టెంపరేచర్ ఎంత ఉంది, ఆ టెంపరేచర్లో మీరు చక్కెరలో వేస్తుంటే పాకమై కూర్చోండి ఉంది. పాకమై కూర్చుందిరా బాబు, అందుకే రక్తం పారట్లేదు అని ఎవడైనా చెప్పాడు? లేదు, ఊరికాయ తింటే మీకు బీపీ వచ్చింది అంటాడు. ఉప్పుకు బీపీకి సంబంధమే లేదు, కానీ చక్కెరకు ఉన్నంత సంబంధం అని ఏ డాక్టర్ ఇంతవరకు మీకు చెప్పలేదు. అంతెందుకు, మీరు మీ భార్య మర్చిపోయి ఉప్పు ఒకసారి సాంబార్లో ఎక్కువ వేసింది అనుకోండి, రెండోసారి మర్చిపోయి, ఒకసారి వేసి ఉంటుంది, ఏదో ఇంట్లో గొలవల గలబల మర్చిపోయాను, ఇంకొకసారి ఉప్పు వేశారనుకోండి,
ఆ సాంబార్ ఎవరైనా తింటారా? భార్య కూడా తినదు, ఉప్పు కషమని. అదే మర్చిపోయి గులాబ్ జాముకి ఇంకో 4 చెంచాలు చక్కెర ఎక్కువ వేసాం అనుకో, హేమావతి చాలా బాగుంది, ఇంక 2 గులాబీలు తీసుకురా అంటాం. అంటే ఉప్పు మనం కావాలన్నా తినలేము. నాకంటే మీరు కొద్దిగా ఎక్కువ ఉప్పు తినొచ్చు, ఇంకొక ఊరగాయ ఎక్కువ తినొచ్చు, అంతేకాని ఉప్పు మన నోట్లోకి పోమన్నా పోదు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఉప్పు వల్ల మీకు బీపీ వస్తుంది అంట. నిజంగా బీపీ వస్తుంది ఈ చక్కెర వల్ల, ఈ కాఫీ వల్ల, ఈ టీ వల్ల, ఈ పాల వల్ల అని ఏ డాక్టర్ మీకు చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఊరగాయ అతి అద్భుతమైన పదార్థం. నిమ్మకాయ ఊరగాయ, టమోటా ఊరగాయ, చింతపండు ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, ఉల్లికాయ ఊరగాయ, ఇవన్నీ ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, మామిడి పండులో గ్యాలిక్ యాసిడ్ అని, గోంగూరలో ప్రోటోకోచిక్ యాసిడ్ అని ఇంకొకటి అద్భుతమైన పదార్థాలు. ఇవి అద్భుతం. ఎంత అద్భుతం అంటే మీ దేహంలో క్యాన్సర్ని పుట్టించే కారకాల్ని 1 నిమిషంలో నిర్వీర్యం చేస్తాయి. అంటే మన దేశంలో ఊరగాయ కూర్చుకొని ఇట్లా ఇంత తినము, చివరకు పెరుగన్నంలో కొద్దిగా నంజుకొని తింటాం. ఆ కొద్ది అంశమే చాలు మన దేహంలో క్యాన్సర్ని దూరం చేసేదానికి దోహదపడుతుంది. ఇంత అద్భుతమైన ఆహార పద్ధతిని అనారోగ్యం అని చెప్పి ఊరగాయని మన అరిటాకుల నుంచి తీసేసి చివరికి ఇచ్చింది వీళ్ళు ఏమిటాయంటే ఐస్ క్రీములు. ఆ ఐస్ క్రీమ్ తిని హార్ట్ బ్లాక్ అవుతున్నాయి పిల్లలకి, చిన్న పిల్లలకి. ఇది ఆహార సంస్కృతిని పూర్తిగా నాశనం చేసే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్న మోసం. ఏ ఒక్క డాక్టర్ అయినా మీరు ఐస్ క్రీమ్ తినద్దండి మంచిది కాదు అని చెప్పాడా? లేదు. ఊరగాయ తినొద్దండి అని అందరికీ చెప్తున్నారు. ఒకరికొకరు ఊరగాయ తినొద్దు అంట. వాడెవడో అమెరికాకు పోయిన వెంటనే ఫోన్, అమ్మా మీరు ఊరగాయలు ఎక్కువ తింటున్నారు, కొబ్బరి చట్నీలు ఎక్కువ తింటున్నారు, ఆఫ్ చేయండి. అక్కడ మాంసము, పిజ్జాలు, బర్గర్లు తిని హార్ట్లు పుట్టుకు అని చనిపోతున్నారు. దాని గురించి ఎవరు చెప్పట్లేదు. కొబ్బరిలో కొలెస్ట్రాల్ లేదు, ఊరగాయలో బీపీ లేదు. ఉండే బీపీ, ఉండే రోగం, ఉండే షుగర్ అంతా షుగర్లో, పాలల్లో, కాఫీల్లో, టీలో ఉంది. కానీ ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని, ఏ విశ్వవిద్యానిలయం దీని గురించి చెప్పట్లేదు. దానికి తోడు పుస్తకాల్లో రోసుకొని పాలు మంచిది, బియ్యం మంచిది, గోధుమలు మంచిది, ఇది తినండి, అది తినండి అని ఈ డాక్టర్ల నుంచి డయాబెటీస్ వచ్చిందా చపాతీ తిన్ను. చపాతీలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది. అది కూడా ఈ కల్మషాలు మీ చిన్న పోగుల్ని అంటుకుంటే సిలియక్ డిసీజెస్, అలర్జీ డిసీజెస్ అన్నీ వస్తాయి. నిర్నాళ గ్రంథికలు నాశనం అవుతున్నాయి. అటువంటి భయంకరమైన పదార్థాన్ని ఆహారమని ఎందుకు నమ్మించారో? ఈ ఫర్టిలైజర్ కంపెనీలు పెంచుతున్నది గోధుమలు ప్రపంచమంతా. అందుకే అందరూ గోధుమలు తినేట్టు చేస్తున్నారు. చపాతీ మంచిది, ఆయిల్ వద్దు, పుల్కాలు మంచివి. వాట్ నాన్ సెన్స్. ఆ గోధుమల వైపు ముఖం కూడా చూపించకూడదు, అంత భయంకరం. ఎందుకంటే 1 కేజీ పెంచేదానికి 10,000 లీటర్ల నీళ్లను కట్టాలి. మొదటే చెప్పాను, నీళ్లు లేవు. చక్కెర 1 కేజీ పెంచేదానికి 28,000 లీటర్ల నీళ్లను కట్టాలి మనం సాగుబడి. ఇంత భయంకరమైన పదార్థాలని ఆహారమని నమ్మించి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయటం ఒకవైపు అయితే, ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం మనం. మన జీవితాలు పాడైపోవడం ఒకవైపు, మొత్తం ప్రపంచంలో ఉన్న మూగ ప్రాణులన్నింటినీ నాశనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఈ పందుల్ని, కోళ్ళని, ఆవుల్ని పెంచేదానికి మొత్తం ప్రపంచంలో పెద్ద అడవులన్నింటినీ నాశనం చేసేసి ఈ సోయాబీను, మొక్కజొన్న, పశుగ్రాసం తయారు చేస్తున్నారు. ఈ సోయాబీన్ మంచిది, మీకు ప్రోటీన్ అని చెప్తున్నారు. మన దేహంలో ప్రోటీన్ అవసరమే లేదు. 6%, 7% ఉంటే చాలు. ఆ 7% ప్రోటీను మన సిరిధాన్యాల్లో, కొర్రల్లో ఉంది, అరికల్లో ఉంది, సామెల్లో ఉంది,
అండు కొర్రల్లో ఉంది, ఊదుల్లో ఉంది. ఏ డాక్టర్ అయినా, ఏ విజ్ఞాని అయినా ఈ విషయాన్ని చెబుతున్నారా? లేదు, ప్రోటీన్ కావాలి తినండి, ప్రోటీన్ కావాలి తినండి అని వాళ్ళు చెప్పారని మన ఆయుర్వేద పండితులు పొద్దున్న లేచి మొలకలు చేసుకొని తినండి ఇందిన్ని అని చెప్పడం మొదలుపెట్టారు. మొలకల్లో ప్రోటీన్ ఉంది, 24% ప్రోటీన్ ఉంది. అంత తినకూడదు. మీరు కావాలంటే వారానికి ఒకసారి ఏదైనా బేడలు, అది పెసలు కావచ్చు, ఉలవలు కావచ్చు, కందులు కావచ్చు, శనగలు కావచ్చు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు ఎక్కువ తింటే మీ పొట్ట అప్పుద్ది తెలుస్తుంది మీకు. గ్యాస్ పట్టుకుపోతుంది. గ్యాస్ ఇక్కడ ఇరుక్కుపోయింది, అక్కడ ఇరుక్కుపోయింది. ఈ మొలకలు తింటే ప్రోటీను, అంతేకాకుండా దాంట్లో కూడాను చాలా కార్బోహైడ్రేట్ ఉంది, మీ షుగర్ ఎక్కువైపోతుంది. ఇలా అవైజ్ఞానికమైన విషయాలన్నింటినీ వైజ్ఞానికమని చెప్పి మన నోట్లలో ఈ పదార్థాలు వేయటం వల్ల మన చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ రోగాలు వస్తున్నాయి. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఈ అద్భుతమైన వరి అన్నాన్ని, ఏమి నువ్వు చెప్పేది? వరి అన్నం అన్నం కాదంటున్నావా? వరి అన్నం అన్నమే కాదు. ఎందుకంటే అది తిన్న వెంటనే మీ దేహంలోకి సగానికి సగం గ్లూకోజ్ని 15 నిమిషాల్లో నింపేస్తుంది. అదే మోసము, అదే రోగము. ఆ గ్లూకోజ్ను నిభాయించుకునేదానికి రక్తంలో కాలేయము, ప్లీహము, ఇంకా వేరే వేరే నిర్నాళ గ్రంథులన్నీ చేరి ఇది ఎక్కువైపోయిందని గ్లైకోజన్ తయారు చేస్తుంది, కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ తయారు చేస్తుంది, రుమాటిక్ ఫ్యాక్టర్ తయారు చేస్తుంది, కొవ్వు తయారు చేస్తుంది, మాంసం తయారు చేస్తుంది. అందరూ ఈ బాతు ఆ బాతు తినుకొని బాతుకొంబుట్టిదారే అంటారు కన్నడದಲ್ಲಿ. బాతుకోవడం అంటే లావు కావడం అని. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 80 కేజీలు 90 కేజీలు తూగుతున్నారు. ఈ బిస్కెట్లు, చాక్లెట్లు, కాఫీలు, టీలు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, గోబీలు, మంచూరీలు తిని 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 చిన్న చిన్న పిల్లలు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, 128 కేజీలు, 16 సంవత్సరాలు. అమెరికాలో ఒబిసిటీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒబిసిటీ అంటే ఊబకాయింపు, పేరు పెట్టేశారు దాన్ని. అరే ఎందుకయ్యా ఇలా హూ అని ఊపిపోతున్నారు, గాలి ఊపినట్టు? అంటే మీరు తింటున్న పదార్థాలని ఎవరు చెప్పట్లేదు. డయట్ చేయండి. సో అంతా ఒకేసారి తినద్దు, 2 గంటలకు ఒకసారి తిను, 6 గంటలకు తిను, 8 గంటలకు తిను, 9 గంటలకు తిను, 12 గంటలకు తిను. తినడమే పని, ఇంకేమీ పని లేదు మనకి. ఇది డాక్టర్లు చెప్పేది మీకు. ఏంది 2 గంటలకు తింటూ ఉండని చెప్తున్నాడు ఈ డాక్టర్. అది ఎంత వైజ్ఞానికము! ఇంకేం పని లేదా ప్రజలకి? 2 గంటలకు తినడం అంటే ఇంకేం లేదు, చేస్తూ ఉండడం. మీరేమీ చేయొద్దండి, మేము రెడీ చేస్తాము ప్యాకెట్లలో, ఎంటీఆర్, మయ్యా, ఇది అది రెడీమేడు. ఆన్లైన్ చేయండి, ఆర్డర్ చేయండి, ఇంటికి తెచ్చిస్తాము. చూసారా, వంటింటిని మెల్లిగా వాణిజ్యకరణం, ఆహార పదార్థాలని వాణిజ్యకరం చేశారు. మీరు ఇంట్లో వంట చేసుకొని తినడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా అనారోగ్యాన్ని ఇంకా వేగంగా మీ దేహంలోకి రావాలంటే ఇంకా కెమికల్స్ను వాడి ఈ ప్యాకెట్లలో మీరు తాగే కప్పులు, తినే ఇవన్నింటినీ ప్లాస్టిక్ కోటింగ్ చేసేసి మీకు అనుకూలం అనుకొని హైజీన్ అంటే పర్సనల్ హైజీన్ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్లు పెళ్ళిళ్ళలో పెడుతున్నారు. ముందు ఏం చేసేవాళ్ళం? లోటా తీసుకో, ఎత్తుకొని నీళ్ళు తాగు అని ఒకడు చెంబు తీసుకొని, రాగి చెంబు తీసుకొని నీళ్ళు పోసేవాడు. అంటే నీళ్లు పారుతూ ఉంటే స్ట్రక్చర్గా ఉంటుంది. తామ్ರದ ఫలకంలో, రాగి ప్లేట్లో ఉంటేను స్ట్రక్చర్ అయిపోతుంది. కారణం ఇంతే. రాగి ప్లేట్ మీద డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, నీళ్లను స్ట్రక్చర్ చేస్తాయి. పారుతుంటే జలపాతాల్లో, నదుల్లో నీళ్లు పారుతుంటే ఆ ఎనర్జీ ఆక్సిజన్ను, హైడ్రోజన్ని స్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఎనర్జీ నీళ్లు నింపినప్పుడు కూడాను స్పృశిస్తూ ఉండేది రాగి ఫలకం మాత్రమే. అందుకే మన సాధు పుంగవులు, మునులు ఎక్కడికి వెళ్ళినా రాగి కమండలం తీసుకెళ్లేవాళ్ళు. కోపం వచ్చినా, ఇష్టమైన, శాపం ఇవ్వాలన్నా, వరం ఇవ్వాలన్నా ఆ నీళ్ళనే తీసుకొని నీ దేహం మీద వేసేవాళ్ళు. అంటే నీ దేహంలోనూ 75% నీళ్లు ఉంది, ఆ స్ట్రక్చర్డ్ వాటర్. అందుకే మీరు పాప వినాశం, ఆ జలపాతం మీద కూర్చుంటే పాపాలన్నీ బాగా అయిపోతాయి. గంగలో మునిగితే పాపం నాశనం అయిందంటే ఆ పారుతున్న నీళ్ళల్లో మీ దేహం 10 నిమిషాలు ఉంటే మీ దేహంలో ఉన్న
రక్తము అన్నీ నీటి అంశమే కాబట్టి స్ట్రక్చర్డ్ అయిపోతే కల్మషాలన్నీ పోయి మీరు బయటికి లేస్తే చైతన్యవంతులైనట్టు అనుభూతి జరిగేది. అందుకే ఇంతే కారణం. వేల సంవత్సరాల నుంచి సంగమాల్లో పుష్కరాల్లో స్నానాలు చేయండి, మీకు ఇప్పుడు వెళ్ళి స్నానం చేయకండి, అంతా కలుషితమైపోయాయి. నిజమైన నీళ్ళు, పారుతున్న నీళ్ళల్లో, కొత్త నీళ్ళల్లో ఆ శక్తి, ఆ ఎనర్జీ, ఆ స్ట్రక్చర్డ్ వాటర్ వల్ల మీ దేహం పునీతమవుతుంది. అంతే ముందు వాళ్ళు చెప్పింది, ఇంకేమీ లేదు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని చెప్పింది ఇందుకే, మీ అసమతులనం బాగవుతుందని. ఇంతే. ఇవన్నీ బూటకం, ఇవన్నీ మూఢనమ్మకం అని మనల్ని నమ్మించి సైంటిస్టులు నిజమైన అద్భుతమైన పద్ధతుల్ని, క్రమాల్ని మన క్రమం నుంచి, జీవన క్రమం నుంచి తప్పించి అనారోగ్యకరమైన ఈ వైజ్ఞానికమని చెప్పి వాణిజ్యీకరణ అంశాలని మన జీవితాలకి జోడు చేసి అందరూ రోగులై సతమతమవుతుంటే మీ అయోమయ స్థితిని, మీ భయాన్ని డబ్బు చేసుకునే వ్యవస్థని సమాజం అంచెలంచెలుగా తయారు చేసింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు.